ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి వీటి ధరలు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు శనివారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10% నుంచి 20% వరకు కూడా ఇవి పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉందంటున్నారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా పెంచిన వాటిని కొన్ని చోట్ల తగ్గించారు. కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను ఆదేశించింది. భూములతో పాటు నిర్మాణాల విలువల పెంపు కూడా ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణాల విలువపై సగటున 6% వరకు పెంపు ఉంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేయించింది. ఇక ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అయితే కిటకిటలాడుతోందంటున్నారు. రిజిస్ట్రేషన్ విలువ పెంపులను దృష్టిలో పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, క్రయ విక్రయదారులతో గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రద్దీ కనిపించింది. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఇతర నగరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. రోజు సగటున 40 రిజిస్ట్రేషన్లు ఉండే కార్యాలయాల్లో గురువారం నాడు 60 నుంచి 80 చొప్పున నమోదయ్యాయి. ఏకకాలంలో దస్తావేజులు పెరిగిపోవడంతో సర్వర్స్పై ఒత్తిడి అయితే పెరిగిందంటున్నారు. దీనివలన రిజిస్ట్రేషన్ నిర్వహణకు అధిక సమయం పట్టింది. చలానాల చెల్లింపుకు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో క్రయ విక్రయదారులు, అమ్ముకునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు కూడా అవస్థలు పడ్డారు. సాయంత్రం నుంచి క్రమంగా సర్వర్పై ఒత్తిడి తగ్గడంతో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. కొన్ని కార్యాలయాల్లో రాత్రి పొద్దుపోయే వరకు కూడా రిజిస్ట్రేషన్లు అయితే కొనసాగాయంటున్నారు. ఇక నగర పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చూసినట్లయితే నివాస భవనాల విభాగంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్కు ₹1490, అక్కడి నుంచి ₹1270 చొప్పున ఖరారు చేశారు. ఇదే విధంగా 3వ అంతస్తు, ఆ పైన వాటికి అదనంగా ₹30, ₹25, ₹20గా నిర్ణయించారు. ఇక వాణిజ్య భవనాల విభాగంలో గ్రౌండ్ ఫ్లోర్కు 1800, మామూలు ఇంకా 1540, 1060 చదరపు అడుగులకు సంబంధించి చదరపడుగుకి ఈ యొక్క ధర అయితే కనుక నిర్ణయించడం జరిగింది. మొదటి అంతస్తుకు 1700, 1480, ₹1010. ఇక రెండో అంతస్తుకు పైన ప్రతి ఫ్లోర్కి 1590, 1380, 950 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక సినిమా హాళ్ళు, కర్మాగారాలకు చదరపు అడుగుకు 950 నుంచి 880, ₹690 చొప్పున ఖరారు చేశారు. ఇక పెంకుటిల్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి ₹740 నుంచి కొన్ని వాటికి 540, 420, అలాగే చవిటి మిద్దెలకు ₹420, 320, 240 చొప్పున చదరపడుగుకి సంబంధించి రేట్లు వీటితో ఖరారు చేశారు. అంటే ఇది పంచాయతీలోను నగర పురపాలక సంఘాల బట్టి అయితే ఒక్కొక్క రేట్ అయితే మారుతూ ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాల విలువలు కూడా పెరగడం జరిగింది.